ఈరోజు మన సహవాసంలో మనము సరైన సహవాసము, సరైన మనస్సుతో కలిగి ఉండాలి. ఈరోజు చాలామందితో సహవాసాలు ఉంటాయి. చాలామందికి ఏ సహవాసము, ఎందుకు సహవాసము? వై ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ టైం? వై ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ ఎనర్జీ? వై ఆర్ యూ స్పెండింగ్ యువర్ మనీ ఫర్ వాట్ రిలేషన్షిప్? చూడండి, ఫ్రెండ్ అంటారు, ఎన్ని ఫేవర్స్ చేస్తారు దేనికి? యవనస్తులారా, స్త్రీలారా జాగ్రత్తగా వినండి. ఒక పురుషుడు మీకు ఫేవర్స్ చేస్తున్నాడంటే, ఒక పురుషుడు మీకు ఏదైనా బహుమానాలు కొని పెడుతున్నాడంటే, ఒక పురుషుడు మీకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతున్నాడంటే, ఒక పురుషుడు మీరు ఏది అడిగినా ఎప్పుడు కావాలన్నా అక్కడ వచ్చి నిలబడుతున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, ఆ పురుషుడు మీ దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఏదో ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఆ పురుషుడు మీ దగ్గర నుండి ఏదో, మేబీ యూఆర్ ఓపెనింగ్ సమ్ డోర్ ఫర్ హిమ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. బీ కేర్ఫుల్. కాబట్టి తను అనుకుంటున్నాడు, నేను చేసిన దాన్ని బట్టి తన మనసును నేను తిప్పి, నేను చేసిన దానికి ప్రతిఫలంగా తను ఏదో ఇస్తుందని. బీ వెరీ కేర్ఫుల్. డు నాట్ థింక్ ఓరకే వస్తుంది కదా, ఓరకే చేస్తున్నారు కదా, మంచి మనుషులే, అందరు మంచి మనుషులాగే కనబడతారు. ప్రారంభంలో దెబ్బ తిన్న వాళ్ళు చెప్తారేమో, అబ్బో ఎంత సత్యమని. స్త్రీలు ఓరక మీరు మీ వెనకాల పడుతూ, మీరు మంచిగా ఉన్నారు, మీరు మంచోళ్ళు, దేర్ సమ్ బిగ్ ట్రాప్ అహెడ్ ఆఫ్ యూ. Be very careful. Nobody is going to come to nobody without a reason. ఒక ఉద్దేశం లేకనా, ఒక పని లేకనా, ఒక సహవాసం లేకనా ఎవరి దగ్గరికి రారు. సో ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ జీవితం మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు. మీ సహవాసాన్ని బట్టి మీ జీవితం ఉంటుందండి.